ఇంగ్లాండ్తో జరగనున్న వన్డే సిరీస్కి టీమిండియా ఇంకా తమ జట్టును ప్రకటించలేదు. అంతేకాక ఛాంపియన్స్ ట్రోఫీ కోసం కూడా జట్టును ఎంపిక చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ త్వరలో సమావేశం నిర్వహించి జట్టును ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఇంగ్లాండ్ సిరీస్ ఛాంపియన్స్ ట్రోఫీ కంటే ముందే వికెట్ కీపర్ గా సంజు శాంసన్ కు ఒక బ్యాడ్ న్యూస్ వచ్చింది. అధికారిక సమాచారం ప్రకారం విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొనకపోవడం సంజు శాంసన్ కు ఇబ్బంది కలిగించింది. కేరళ క్రికెట్ అసోసియేషన్ కు శాంసన్ ఈ టోర్నమెంట్ కోసం అందుబాటులో ఉండలేనని తెలియజేశాడు. ఈ కారణంగా కేసీఏ అతన్ని విజయ్ హజారే ట్రోఫీ నుంచి తొలగించింది. అయితే అతను టోర్నీలో పాల్గొనకపోవడం వెనుక కారణాలను బీసీసీఐకు చెప్పకపోవడం ఇప్పుడు వివాదానికి కారణమైంది. బీసీసీఐ నియమాల ప్రకారం టీమిండియా ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్ కు ప్రాధాన్యత ఇవ్వాలి. జట్టు ఎంపికలో దేశవాళీ ప్రదర్శన కీలకమైన పాత్ర పోషిస్తుంది. అయితే విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొనకపోవడంతో బీసీసీఐ శాంసన్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. అతను ఈ టోర్నీలో ఎందుకు పాల్గొనలేదనే కారణం తెలుసుకోవాలని సెలెక్టర్లు ప్రయత్నిస్తున్నారు. కొన్ని నివేదికల ప్రకారం శాంసన్, కేసీఏ మధ్య గత కొన్ని సంవత్సరాలుగా విభేదాలు ఉన్నాయి. అయితే ఈ వివాదాలను పరిష్కరించుకొని అతను దేశవాళీ క్రికెట్లో పాల్గొనాల్సిన అవసరం ఉందని బీసీసీఐ భావిస్తుంది. ఇకపోతే సంజు శాంసన్ ఇప్పుడు రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, ధ్రువ్ జురేలతో పాటు ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ప్రధాన వికెట్ కీపర్ పోటీదారులలో ఒకటిగా ఉన్నాడు. అయితే అతను దేశవాళీ క్రికెట్ టోర్నీని పక్కన పెట్టడం వల్ల టీమిండియా జట్టులో స్థానం కోల్పోయే ప్రమాదం ఉంది.